భారతీయ సినీ సంగీత చరిత్రను 2 భాగాలుగా విభజిస్తే, 1 లత మౌనం లాంటి మధుర స్వరం, రెండోది ఆశా తుపాను లాంటి ఉద్వేగ స్వరం. ఆశా భోన్స్లే అంటే కేవలం ఒక పేరు కాదు, అది ఒక అద్భుతమైన స్వరం. లతలాంటి దిగ్గజం నీడలో ఎదగడం ఒక సవాలు. లత తిరస్కరించబడిన పాటలు, వ్యాంప్ సాంగ్స్ మాత్రమే అవకాశాలు వచ్చేవి. అవకాశాలను అస్త్రాలుగా మార్చుకున్నారు. అక్క పాడలేనిది నేను పాడాలి, ప్రపంచం నన్ను గుర్తించాలి అనే తపన ఆమెనొక విలక్షణమైన గాయనిగా తీర్చిదిద్దింది. ఆర్డి బర్మన్తో కలిసి జాజ్, రాక్, వెస్టర్న్ బీట్స్ని ఇండియన్ మ్యూజిక్లోకి తెచ్చింది. దమ్ మారో దమ్, పియా తూ అబ్ తో ఆజా ఇవి పాటలు కాదు, రెవల్యూషన్. ఉమ్రావ్ జాన్లో గజల్స్ ఆమె గొంతులోని లోతు చూపించాయి. ఆమె వ్యక్తిగత జీవితం ఒక ఎడారి ప్రయాణం. చిన్న వయసులోనే ఎదిరించి చేసుకున్న పెళ్లి విఫలమవ్వడం, 3 పిల్లలతో ఒంటరిగా పోరాడటం సామాన్యమైన విషయం కాదు. జీవితం చివర్లో తన కళ్ల ముందే 2 పిల్లలు చనిపోవడం ఆమెను నిలువునా కుంగదీసింది. కాని మైక్ ముందుకు వస్తే ఆమె గొంతులో ఎక్కడా ఆ వేదన వినిపించేది కాదు. శ్రోతలకు వినోదాన్ని పంచడం కోసం తన వ్యక్తిగత బాధను దిగమింగుకున్న స్థితప్రజ్ఞురాలు ఆమె. ఒక గాయనిగా ఆమె గొప్పతనం ఏమిటంటే, 50ల కాలంలోని ఓపీ నయ్యర్ నుండి 90ల కాలంలోని ఏఆర్ రెహమాన్ వరకు అందరితోనూ ఆమె సూపర్ హిట్ పాటలు పాడారు. 60 ఏళ్ల వయసులో రంగీలా రే అంటూ ఆమె పాడిన పాటలోని ఎనర్జీ 20 ఏళ్ల యువ గాయనులకు కూడా సాధ్యం కాలేదు. లత ఒక గంగ అయితే, ఆశ ఒక సముద్రం. ఆమె స్వరం ఎప్పటికీ అవరం. జోహార్ ఆశా భోన్స్లే. మీ పాట ఉన్నంతకాలం మీరు జీవించే ఉంటారు.